రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ యుద్ధం మొదలైన తరువాత భారతదేశం చైనాకి చేరువవుతోందా? అమెరికా నుంచి తిరస్కరణకు గురైంది కాబట్టి ఇప్పుడు చైనా సంకనెక్కేటటువంటి ప్రయత్నం చేస్తోందా? ఒక బలమైన శక్తి నుంచి ఇంకొక బలమైన శక్తి దగ్గరికి భారతదేశం వెళ్తుందా? అసలు చైనాతో భారతదేశానికి 1962 నుంచి ఉన్నటువంటి సరిహద్దు వివాదం హఠాత్తుగా అటకెక్కించేసిందా? 2017 డోక్లాం సంఘటనలు కానీ, ఆ తర్వాత గల్వాన్లో జరిగినటువంటి లద్దాఖ్ ప్రాంతంలో జరిగినటువంటి దాడులు కానీ, ఈ రెండింటినీ భారత్ మర్చిపోయిందా? ఇప్పుడు కొంతమంది ఈ ప్రశ్న వేస్తున్నారు. హఠాత్తుగా భారత్ చైనా ప్రేమకి కారణమేంటి? డొనాల్డ్ ట్రంప్ బెదిరించగానే భారత్ వెళ్ళి చైనా చంకనెక్కిందా? ఇది వాళ్ళు వేసేటటువంటి ప్రశ్న. వాస్తవం ఏమిటంటే గల్వాన్ సంఘటన తరువాత నుంచి భారత చైనా సైన్యాలు ఎదురెదురుగా ఉన్నాయి. దాదాపు 1,50,000 మంది సైనికులు మన వైపున, 1,50,000 మంది సైనికులు వాళ్ళ వైపున గత 3-4 సంవత్సరాలుగా స్టాండ్ ఆఫ్. వాళ్ళ ఆయుధాలు మన ఆయుధాలు, మన సైనికులు వాళ్ళ సైనికులు, ఐబాల్ టు ఐబాల్ కాన్ఫ్రంటేషన్ అంటారు. ఆ రకమైనటువంటి పోరాట స్థితిలో ఉన్నాయి. -15 degrees టెంపరేచర్లో పోరాటం జరుగుతోంది. ఉద్రిక్తతలు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా మొట్టమొదట అడుగు వేసింది చైనా. 2 కారణాలు ఉన్నాయి. భారత్తో ఈ సమయంలో చైనాకి యుద్ధం అవసరం లేదు, భారత్ కూడా యుద్ధాన్ని కోరుకోవటం లేదు. దాంతో రెండవ విషయం, చైనా సైనికులు 2-3 ఏళ్ళు మాత్రమే ఇంటర్న్స్గా వస్తారు. కాబట్టి వాళ్ళకి టిబెట్ యొక్క మంచు వాతావరణము, -డిగ్రీల టెంపరేచర్ గురించి తెలియదు. కాబట్టి సైనికుల్లో పోరాడేటటువంటి శక్తి లేదు. దాంతో మొట్టమొదట వెనకడుగు వేసింది చైనా. 2014 తరువాత మొట్టమొదటిసారి చైనా ఒక్క అంగుళం కూడా భారత భూమిని కబ్జా చేసుకోలేకపోయింది. అంతకుముందు 1962లో 38,000 చదరపు కిలోమీటర్ల అక్సాయ్ చిన్ని ఆక్రమించుకుంది. ఆ తరువాత నుంచి 62 నుంచి 2014 వరకు ప్రతి సంవత్సరము 1/2 మైలు, 1 మైలు, 2 మైళ్ళు ముందుకొచ్చి 6,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. లద్దాఖ్లో ఉన్నటువంటి చాంగ్థాంగ్ అభయారణ్యంలో కొంత భాగాన్ని కూడా ఆక్రమించింది. గల్వాన్ ప్రాంతంలో ముందుకు రావడానికి ప్రయత్నించినప్పుడే గల్వాన్లో మన సైనికులు అడ్డుకున్నారు, నిలువరించారు. డేమ్చోక్ ప్రాంతం కావచ్చు, డెప్సాంగ్ ప్రాంతం కావచ్చు, దౌలత్ బేగ్ ఓల్డీ కావచ్చు, వీటిలో మనం వాళ్ళని సక్సెస్ఫుల్గా, విజయవంతంగా, సఫలతాపూర్వకంగా నిరోధించాం. అంతకుముందు డోక్లాం 2017లో కూడాను ఇలాంటి సంఘటనే జరిగింది. భూటాన్లో జరిగినప్పటికీ భారతదేశము దృఢంగా నిలబడింది. దాంతో భారత్ చైనాకి భారత్ సమవుజ్జి, చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చేసే ప్రయత్నాల్ని భారత్ వెనకకి తోసేస్తుంది అని చాలామంది నమ్మారు. అలాంటి చైనాతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడానికి కారణము చైనా వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఇప్పుడు యుద్ధాన్ని కోరుకోవడం లేదు కాబట్టి చైనా వెనకడుగు వేసింది. నిజానికి భారత చైనా సంబంధాలు మళ్ళీ కొంచెం సంబంధాల మధ్య పేరుకున్నటువంటి మంచు కొద్దిగా కరగడానికి 2024లో మోదీ వచ్చిన తరువాత కజాన్ లోపల SCO సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మొట్టమొదటిసారి షీ జిన్పింగ్, మోదీ కలిశారు. గల్వాన్ సంఘటన తరువాత మొట్టమొదటిసారి కలిశారు. అక్కడ జరిగిన చర్చల తరువాత నుంచే చైనా నెమ్మదిగా భారతదేశం యొక్క సెన్సిటివిటీస్ని అర్థం చేసుకుని తాత్కాలికంగానైనా వెనకడుగు వేయటం మొదలుపెట్టింది. నిజానికి ఈ దశలో చైనాకి యుద్ధం అవసరం లేదు, భారత్ కూడా యుద్ధాన్ని కోరుకోవటం లేదు. ఎందుకంటే యుద్ధాన్ని కోరుకోవడం వల్ల 1 అంగుళం భూమిని ఈ మధ్యకాలంలో ఎవరూ ఆక్రమించినట్టుగా కనపడలేదు. యుక్రెయిన్లో ఒక 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి జనాభా అంతా రష్యన్స్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకము రష్యాతో కలిసేందుకు లేదా రష్యా అండలో స్వతంత్రంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. మిగతా ఎక్కడ కూడాను 1 అంగుళం గెలుచుకున్న దాఖలా లేదు. కాబట్టి యుద్ధం ద్వారా భూమి సరిహద్దుల సమస్య పరిష్కారం కాదన్న విషయం భారత్కి తెలుసు, చైనాకి తెలుసు. అందుకని
చైనా వెనకడుగు వేసింది. భారతదేశం కూడాను ఈ వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కొన్ని విషయాల్లో అసంతృప్తి ఇప్పటికీ ఉంది. ఆపరేషన్ సింధూర్ టైంలో రియల్ టైమ్ శాటిలైట్ డేటాని చైనా పాకిస్తాన్కి అందజేసింది. దానివల్ల పాకిస్తాన్ కొన్ని కీలకమైన దాడులు చేసే ప్రయత్నం చేసింది. అవి విఫలమైనవి, అవి వేరే విషయం. కానీ మొత్తానికి సమాచారం వెళ్ళింది. ఇది భారత్కి కొంచెం అసంతృప్తిని కలిగించినటువంటి విషయం, ఆందోళనను ఆగ్రహాన్ని కూడా కలిగించిన విషయం. కాబట్టి చైనా ఇప్పుడు ఒక్కొక్క అడుగు వెనక్కి తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే కజాన్ సమావేశం తరువాత నుంచి సరిహద్దులో ఉండేటటువంటి సైనికాధికారుల మధ్య సదస్సులు జరుగుతున్నాయి, డీజీఎంఓ లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి బౌండరీ కమాండెంట్స్ స్థాయిలో సమావేశం జరుగుతోంది. మన విదేశ వ్యవహారాల మంత్రి జైశంకర్ అక్కడికి వెళ్ళొచ్చారు. చైనీస్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి వాంగ్ యీ మన దేశంలో పర్యటించారు. కాబట్టి ఇది ఇద్దరు సమాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందంగా మనం గుర్తుంచుకోవాలి. నిజానికి ఈరోజు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని చూస్తే, కొన్ని గణాంకాలను చూస్తే, మన ఫారెక్స్ రిజర్వ్స్ $655 బిలియన్ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇది జీడిపిలో, అంటే మన స్థూల జాతీయోత్పత్తిలో, స్థూల దేశీయోత్పత్తిలో 1% కన్నా తక్కువ ఉంది. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. అంటే మన ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంది. అంతర్జాతీయ లావాదేవీలు చాలా బలంగా ఉన్నాయి. ప్రతి నెల మనము $68.7 బిలియన్ మేరకు ఎగుమతులు చేస్తున్నాము. మన మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పాదన రంగంలో మనము గత 17.5 సంవత్సరాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నాము. 59.2% ఉత్పాదన సంబంధించినటువంటి యాక్టివిటీ రేట్. అదేవిధంగా రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, హోల్సేల్ ఇన్ఫ్లేషన్, రీటైల్ ఇన్ఫ్లేషన్ 2.4% చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడాను భారత్ ఈరోజు ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిలాగా ఉంది. ఉదాహరణకి మన దేశానికి సంబంధించినంత వరకు గ్రోత్ రేట్ 18 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి పెరిగింది. ఇన్ఫ్లేషన్ 8 సంవత్సరాల్లో అత్యంత తక్కువ స్థాయికి చేరింది. ఇన్ఫ్లేషన్ తక్కువకి చేరడం మంచిది. మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క PML 175 ఇయర్స్లో మొట్టమొదటిసారి ఉన్నత స్థాయికి చేరుకుంది. దేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఎకానమీ, 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్, అదేవిధంగా 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్. విదేశాల నుంచి దేశంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులు $81 బిలియన్ మేరకున్నాయి. ప్రైవేట్ క్యాపెక్స్ దాదాపు $66.3 బిలియన్ వరకు ఉంది. కాబట్టి ఒక రకంగా చూస్తే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంది. ఈ సమయంలో యుద్ధం భారత్ కోరుకోదు. ఎందుకంటే యుద్ధం జరిగితే యుద్ధం కొనసాగాల్సి ఉంటుంది. షార్ట్ వార్స్ ఈ రోజుల్లో లేవు. కాబట్టి భూమిని ఆక్రమించుకుని శత్రువుతోటి భూమి తగాదాలు తేల్చుకునేటటువంటి పోరాటం ఇప్పుడు చేసినట్లయితే ఈ లాభాలన్నీ పోతాయి. భారతదేశంలో ఉత్పాదన రంగం, ముఖ్యంగా మౌలిక వసతుల రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చూస్తే సిమెంట్ ప్రొడక్షన్ 8.9%లో ఉంది. అదేవిధంగా స్టీల్ కన్జంప్షన్ 7.8%లో ఉంది. ఇవన్నీ కూడాను శుభ సూచకాలు. కాబట్టి భారత్ ఈ సమయంలో చైనాతో యుద్ధం కోరుకోవడం, చైనా ఒక అడుగు వెనక్కి వేసింది. కాబట్టి భారత్ 2024 నుంచి చైనాతో పరిస్థితుల్ని మామూలు స్థాయికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో బైడెన్ దేశాధినేతగా ఉన్నారు, ట్రంప్ కాదు. కాబట్టి ట్రంప్ టారిఫ్లకి భారత చైనాలు చేరువ కావడానికి సంబంధం లేదు. ఇది చైనా పట్ల భయంతో జరిగింది కాదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో 2-3 చైనాకి సంబంధించిన నిర్ణయాలు, ముఖ్యంగా మనము ఎరువుల దిగుమతికి సంబంధించి చైనా మీద ప్రధానంగా ఆధారపడతాము. భారతదేశము స్వదేశీ టెక్నాలజీతో నీటిలో కరిగేటటువంటి ఎరువుల్ని తయారు చేసేటటువంటి టెక్నాలజీని తీసుకొచ్చింది. దీని ముఖ్య లక్ష్యం చైనా నుంచి దిగుమతుల్ని తగ్గించడం. ఇప్పటికీ చాలా రంగాల్లో స్వదేశీని పాటించాలి అని చెప్పి భారత ప్రభుత్వం చెబుతున్నది. స్వదేశీ విధానము, ఆత్మనిర్భర్ భారత్ వీటిని సమర్థిస్తోంది. కాబట్టి చైనాకి లొంగే ప్రసక్తి లేదు. సరిగ్గా ఈ సమయంలో ట్రంప్ రావడము, ట్రంప్ వచ్చిన తరువాత ట్రంప్ మనల్ని బెదిరించి భయపెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ముందు 25%, ఆ తర్వాత పెనల్టీగా మరొక 25%, 50%
టారిఫ్లు విధిస్తే మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ఎగుమతులన్నీ ప్రభావితమై భారతదేశం కాళ్ళబేరానికి వస్తుందని ఆశించారు. వాస్తవానికి మన మొత్తం ఎగుమతులు 200 దేశాలకు ఎగుమతి చేస్తాం. దానిలో అమెరికాకి ఎగుమతి అయ్యేది మొత్తం ఎగుమతుల్లో 18% మాత్రమే. కాబట్టి తాత్కాలికంగా దెబ్బ ఉన్నా దీర్ఘకాలికంగా ఈ దెబ్బని తట్టుకునే శక్తి భారతదేశానికి ఉంది. దాంతో ట్రంప్ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ట్రంప్ని అదుపు చేయాలన్నట్లయితే అటు రష్యా, చైనా, భారత్ ఈ 3 కలవాలి. ఆ దిశగా కలవడం జరుగుతోంది. అయితే మోదీ చైనాకు వెళ్ళిన మాట వాస్తవం. కానీ చైనాకు వెళ్లే ముందు ఎక్కడికి వెళ్ళారు? జపాన్కి వెళ్ళారు. జపాన్తో దాదాపు $10 బిలియన్ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. జపాన్ మన దేశంలో వచ్చే 10 సంవత్సరాల్లో ఈ పెట్టుబడులు పెడుతుంది. బుల్లెట్ ట్రైన్కి సంబంధించి చర్చించి దాని మోడల్స్ అన్నింటినీ చూసి ప్రధానమంత్రి వచ్చారు. గమనించాల్సిన విషయం ఏంటంటే జపాన్, చైనాలు పరస్పరము బద్ధ శత్రువులు. కాబట్టి చైనా దగ్గరికి వెళ్ళే ముందు జపాన్కు వెళ్ళి జపాన్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని ఆ తర్వాత చైనాకి వెళ్ళడము, ఇది మన బలాన్ని సూచిస్తుంది తప్ప నేరుగా పాక్కుంటూ డేక్కుంటూ చైనాకి ప్రధానమంత్రి వెళ్ళలేదు. ఆయన జపాన్కి, చైనా ప్రత్యర్థి అయినటువంటి జపాన్ దగ్గరికి వెళ్ళారు. అదేవిధంగా ఆగ్నేయాసియా దేశాలతో సన్నిహిత సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా లాజిస్టిక్ సప్లై చైన్ విషయంలో వీటిని చేరదీసే ప్రయత్నం చేస్తున్నారు. లుక్ ఈస్ట్, యాక్ట్ ఫార్ ఈస్ట్ ఈ విధానాలతో దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి హఠాత్తుగా చైనాకి చేరువయ్యారు, అమెరికాకి ప్రతిక్రియగా చైనాకి చేరువయ్యారని భావిస్తే పొరపాటు అవుతుంది. ప్రధానమంత్రి యొక్క, మన భారత ప్రభుత్వం యొక్క చాలా నిశితమైనటువంటి అవగాహనతో ఈ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవలసినటువంటి విషయం. చైనాని ఇప్పటికీ భారత్ పూర్తిగా నమ్మడం లేదు. ఎందుకంటే సరిహద్దు వివాదాలు అలాగే ఉన్నాయి. చైనాకి సంబంధించినటువంటి భారత వ్యతిరేక ప్రచారంలో పెద్ద తగ్గుదల రాలేదు. కాబట్టి చైనాతో చేస్తున్నటువంటి దోస్తీ ఏదైతే ఉందో అతి జాగ్రత్తగా చైనా చెయ్యి పిడిబాకు దగ్గర, తన మొలలో ఉన్న పిడిబాకు దగ్గర ఉందా అని ఛత్రపతి శివాజీ అఫ్జల్ ఖాన్ని పరిశీలించినట్టుగా పరిశీలిస్తూనే ఆలింగనం చేసుకుంటున్నది. ఇది గమనించాల్సిన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.